యాక్చువల్గా దగ్గరలో రామగుండం అనే విలేజ్ ఉంది. అక్కడ భద్రం అనే ఓ రౌడీ షీటర్ ఉన్నాడు సార్. స్థలాలు పొలాలు ఇల్లు కబ్జా చేయడం వాడి వ్యాపారం అండి. వాడు పెంపుడు కుక్కే సార్. ఈ ఫామ్ హౌస్ కూడా కొట్టేయాలని వాడి ప్లాన్. మరి పిశాచాలు భూతాలు అంటున్నాడు. మీరు అలా అంటారేంటి మేడం రిచ్గా? ఈ ఫామ్ హౌస్ లో పిశాచాలు దెయ్యాలుంటే ఆ పిచ్చోడు ఎప్పుడో చచ్చేవాడుగా పిచ్చి పిచ్చిగా. చూడండి సార్, 20 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. కమిట్మెంట్ ఉన్నవాడిని కానీ రన్నింగ్ ఫెలోని కాదు. మీకు ఇంకా అనుమానంగా ఉంటే ఏ హోమాలో వ్రతాలో చేయించండి రిచ్గా. శ్రీ, ఈ ఫామ్ హౌస్ నాకు చాలా నచ్చింది. వెంకట్కి ఇంతకంటే మంచి గిఫ్ట్ నువ్వు ఇవ్వలేవు. అవును సార్, రిచ్గా మీరు కోరిన అట్మాస్ఫియర్లో రిక్వైర్మెంట్స్తో తక్కువ ధరకు ఇంత మంచి ఫామ్ హౌస్ దొరకడం నిజంగా మీ అదృష్టం. నిజం చెప్పాలంటే ఆ పిచ్చోడ్ స్టంట్ వల్లనే మనకి తక్కువకి వచ్చేస్తుంది. ఇంకా మీకు అనుమానం తీరలేదనుకోండి, సరదాగా టైం తీసుకుని ఓ వారం రోజులు ఇక్కడ గడపండి. ఏమంటారు? అనుమానం తీరాక అగ్రిమెంట్ చేసుకుందాం రిచ్గా. హలో హలో, ఆ పదం అనకండి, వినడానికే చాలా నీచంగా ఉంది. రిచ్గా మీడియేటర్ అనండి. తేడా ఏంటో ఉంది. దాని కొంపలు సెట్ చేసేవాడు బ్రోకరు, ఇలాంటి సంసార కొంపలు సెట్ చేసేవాడు మీడియేటర్. వేరేదైనా చేసే పని ఒకటే కదా. అరే మీరు చాలా షార్ప్ అండి. పదండి. మీరు సరదాగా ఎప్పుడు వస్తానంటే అప్పుడు ఫోన్ చేయండి. ఓకే సింహాద్రి, బాయ్. వెళ్ళొస్తా ఉండే. ఉంటాను. బాయ్ సింహాద్రి. నమస్కారం. ఏంట్రా పని పాట మానేసి ఇక్కడ ఏం చేస్తున్నారు? మొక్కలకు నీళ్ళు పెట్టలేదు, బట్టలు నానబెట్టలేదు, కారు కడగలేదు, వంట మొదలు పెట్టలేదు. అసలు ఏంట్రా మీ కథ? కథ లేదు, కాకరకాయ లేదు. చెప్పరా నువ్వు. ముసుగులో గుద్దులాట ఎందుకు గానీ మా ఇద్దరిలో ఎవరు ప్రేమిస్తున్నారో చెప్పు. చెప్పు. ప్రేమదేశం సినిమాలో వినిత్తు అబ్బాస్ లాగా మీ ఇద్దరు నన్ను ప్రేమిస్తున్నారని తెలిసిపోయింది. ఎవరిని ప్రేమించాలో తెలియక ఇద్దరిని ఫ్రెండ్స్ గా ఫిక్స్ చేసేసాను. దుబాయ్ లో ఉంటున్న మా బావకి మొగుడు పోస్ట్ ఇచ్చేసాను. అంచేత ఎదవాసులు పెట్టుకోకుండా ఎవడి పైన అటు చేసుకోండి. బొమ్మలు కలర్ఫుల్ గా ఉన్నాయి కానీ అత్తలో ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి చాలా బాగుంది. ఎవరు చేశారు? అయ్యో బాయ్, ఇచ్చేసిందేంటి? హలో హలో, నేనే బావా. ఇప్పుడే నీ ఫోటో చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేసావు. ఫోన్లో కాదు బావా, నేనే వచ్చేసాను. ఏంటి వచ్చేసావా? కల్లోకి కాదు బావా, నా మనసు కల్లోలంగా ఉంటేను హైదరాబాద్ కు వచ్చేసాను. ఇదిగో సరిగ్గా నువ్వు ఎక్కడ తగలడు. ఎదవహేళ అంటే ఎవరిని ఎత్తుపోతాడో. నేను వచ్చేస్తున్నాను. కార్లో మా బావులా ఉన్నాడు. హాయ్ మా బావే. బావా నువ్వు అలా చేయకుండా బాబులో కూర్చో. ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావు. ఇంటికి వెళ్తే మాట్లాడుకుందాం. జాగ్రత్త కూర్చో. ఎక్కువ ఏమంటారేంటో. బావా అక్కడ చూడు, ఎంత పెద్ద బిల్డింగ్. ఆ సర్లేగాని బావా, నువ్వేంటి హీరోలా తయారయ్యో? కారులో బాగోతం సాలు గాని ఇంటికి పది చెప్తాను. నీకోసం మా నాన్నకి చెప్పకుండా దయ్యాల పండుగకొస్తే తీసుకుంటావా? దయ్యాల బండి ఎక్కి పిశాచాలు వచ్చినందుకు కాదని తిట్టేది. వచ్చే ముందు ఫోన్ చేసి చావచ్చు కదా. ఏటి బాబు, ఫోనా? ఫోన్ చేస్తే నువ్వు రానిస్తావేంటి? అందుకే చెప్పా పెట్టుకుంటూ వచ్చేసాను.